ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియులారా, ఇది క్రిస్మస్ నెలగా మనకుంది. ఈ యొక్క క్రిస్మస్ నెలలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. ఈ రోజుల్లో పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి కొన్ని ప్రవచనాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నామండి. ఈరోజు యాకోబు యేసుక్రీస్తు గురించి చెప్పేటువంటి ఒక ప్రవచనాన్ని మనము ధ్యానించుకోబోతున్నామండి. అవునండి, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ప్రవచనం చెప్పాడు యేసయ్య గురించి అని చెప్పి చాలా మందికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చండి. అవును, వాస్తవాన్ని చెప్పాలంటే యేసుక్రీస్తుకు యాకోబుకు దాదాపు 2500 సంవత్సరాలు ముందు అంటే తేడా ఉందండి. ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టడానికి 2500 సంవత్సరాలకు ముందుగా ప్రభు అయిన అంటే ఈ యొక్క యాకోబు ఆయన పుట్టి ఆయన జీవించి చనిపోయాడు. ప్రియులారా, అలాంటి యాకోబు ఆయన చనిపోతున్నటువంటి మరణిస్తున్నటువంటి సందర్భంలో తన కుమారుని ఒక్కొక్కరుగా ఆయన దీవిస్తున్నప్పుడు యూదాని ఆయన దీవిస్తున్నాడండి. అంటే ఆయన యొక్క 4వ కుమారుడైనటువంటి యూదాని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు ఆయన యూదాని గురించి చెప్పినప్పుడు ఒక మాట ఉంటున్నాడండి. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో, ప్రియులారా, షిలోహు వచ్చే వరకు దండము యూదా నుంచి తొలగిపోదు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ఇక్కడ షిలోహు అనేటువంటి మాట కొంచెం మనకు అర్థం చేసుకోవడానికి చాలా కఠినంగా ఉందండి. కానీ తమిళ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. సమాధానకర్త వచ్చే వరకు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసుక్రీస్తు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడు. ఆయన మీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో మీరు సమాధానాన్ని ఒకవేళ కోల్పోయినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తానంట, సమాధానకర్త వచ్చే వరకు యూదా ఏలుబడి చేస్తాడు. అంటే యూదా వంశం ఏలుబడి చేస్తుంది. సమాధానకర్త వచ్చిన తర్వాత ఆ సమాధానకర్త ఏలుబడి చేస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో సమాధానాన్ని కోల్పోయినారేమో, ఆ సమాధానాన్ని కోల్పోయినటువంటి మీ జీవితాన్ని సమాధానంతో నింపి ఏలుబడి చేయడానికి ఆ యేసయ్య సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యేసయ్య యొక్క ఏలుబడికి మన జీవితాన్ని అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు సమాధానకర్తని తండ్రి పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన ప్రకారం అయ్యా, మీ బిడ్డల యొక్క జీవితంలో సమాధానాన్ని కూల్చివేస్తున్న ప్రతి ఒక్క క్రియల నుంచి తండ్రి మీ బిడ్డల తల్లి విడిపించి మీ బిడ్డల కుటుంబాన్ని తండ్రి సమాధానంతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.